హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతకాలం బతుకుతాం? మంచి ఆహారం, వ్యాయామం ఉంటే నూరేళ్లు బతకవచ్చని మనం అనుకుంటాం. కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక షాకింగ్ నిజాన్ని కనిపెట్టారు. మన ఆయుష్ మన అలవాట్ల కంటే ఎక్కువగా మన జీన్స్ మీద ఆధారపడి ఉంటుందట. ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు తప్పని, అసలు రహస్యం మన డిఎన్ఏలోనే దాగి ఉందని తాజా పరిశోధనలో తేలింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఇజ్రాయెల్లోని ప్రసిద్ధ వైజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ప్రొఫెసర్ ఉరి అలోన్ ల్యాబ్ కు చెందిన బెన్ షెన్స్నార్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనాన్ని చేస్తుంది. వీరి పరిశోధన వివరాలు అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్ జర్నల్లో ప్రచురితం అయ్యాయి. అసలు ఈ నిజాన్ని ఎలా కనిపెట్టారు? శాస్త్రవేత్తలు స్వీడన్, డెన్మార్క్కు చెందిన లక్షలాది మంది కవలల డేటాను విశ్లేషించారు. ముఖ్యంగా చిన్నప్పుడే విడిపోయి వేర్వేరు చోట్ల పెరిగిన కవలల వివరాలను కూడా సేకరించారు. దీనివల్ల వారిపై పర్యావరణ ప్రభావం ఎంత ఉంది, జీన్స్ ప్రభావం ఎంత ఉందో ఖచ్చితంగా లెక్క కట్టడం సాధ్యమైంది. ఇన్నాళ్ళు శాస్త్రవేత్తలు మన ఆయుష్లోని జీన్స్ పాత్ర కేవలం 10 నుండి 20% ఉంటుందని అనుకునేవారు. కానీ ఈ కొత్త అధ్యయనంలో అది ఏకంగా 50% వరకు ఉంటుందని తేలింది. అంటే మనం ఎంతకాలం జీవిస్తామనేది సగం మనకు పుట్టుకతో వచ్చే డిఎన్ఏలోనే ఫిక్స్ అయిపోతుందన్నమాట. గతంలో ప్రమాదాలు, ఇన్ఫెక్షన్ల వల్లే వచ్చే మరణాలను కూడా కలిపి లెక్కించడం వల్ల జీన్స్ పాత్ర తక్కువగా కనిపించేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే జబ్బులపై కూడా ఈ జీన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా 80 ఏళ్ల వయసులో వచ్చే డెమెన్షియా వంటి సమస్యలు 70% వరకు వారసత్వంగానే వస్తాయని గుర్తించారు. ఇది క్యాన్సర్ లేదా గుండె జబ్బుల కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం. జీన్స్ పాత్ర ఎక్కువగా ఉందని తెలియడం వల్ల భవిష్యత్తులో ఆయుష్ను పెంచే మందులను తయారు చేయడానికి మార్గం సుగమమైంది. ఏ జీన్స్ వల్ల మనుషులు ఎక్కువ కాలం బతుకుతున్నారో గుర్తించి వాటిని టార్గెట్ చేస్తూ చికిత్సలను అందించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ముసలితనంలో వచ్చే జబ్బులను కూడా మనం ముందే అడ్డుకోవచ్చు. చూసారుగా, మన ఆయుష్ మన చేతుల్లోనే కాదు, మన రక్తంలోనే రాసిపెట్టి ఉందని సైన్స్ చెప్తోంది. మన జీన్స్లో దాగున్న ఈ దీర్ఘాయువు రహస్యాల స్పెషల్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.